గీలన్-బార్ సిండ్రోమ్ జీబీఎస్ అత్యంత అరుదైన ఈ వ్యాధి ఇప్పుడు మహారాష్ట్రను భయపెడుతోంది. జీబీఎస్ లక్షణాలతో ఆదివారం సోలాపూర్ జిల్లాలో ఓ వ్యక్తి చనిపోయాడు. మహారాష్ట్రలో ఈ వ్యాధి కారణంగా నమోదైన తొలి మరణం ఇదేనని భావిస్తున్నారు. ఇటీవల పూణేకు చెంది వచ్చిన తర్వాత ఈ వ్యక్తి అనారోగ్యం పాలయ్యాడు. విపరీతమైన తిమ్మిరి, కండరాల బలహీనత, డయేరియా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జలుబు తదితర లక్షణాలతో ఈ నెల 18న సోలాపూర్లోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. ఆదివారం చనిపోయాడు. మరోవైపు పూణేలో జీబీఎస్ వ్యాప్తి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ ఇప్పటి వరకు 110 మందికి ఈ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వీరిలో 16 మంది వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. జీబీఎస్ చాలా అరుదైన వ్యాధి. వైరల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని నరాల వ్యవస్థపై ప్రభావం పడుతుంది. కొన్ని సందర్భాల్లో వ్యాక్సిన్లు వేసుకున్నప్పుడు వచ్చే ఇమ్యూనిటీ వ్యాధి కారణాలపై కాకుండా నరాలపై దుష్ప్రభావం చూపుతుంది. ఈ స్థితినే జీబీఎస్ వ్యాధి అంటారు. ఇక పూణేలో జీబీఎస్ కేసులు పెరగడానికి కలుషిత నీరే కారణమని భావిస్తున్నారు. మహారాష్ట్రలో జీబీఎస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కూడా 7గురితో కూడిన ఓ ప్రత్యేక వైద్య బృందాన్ని పూణేకు పంపించింది. జీబీఎస్ వ్యాధి చికిత్సకు 2 లక్షల వరకు ఖర్చు అవుతుందని, ప్రభుత్వమే భరిస్తుందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రకటించారు. కాగా జీబీఎస్ అంటువ్యాధి కాదని, నయం చేయొచ్చని వైద్యులు తెలిపారు.